Hello, good evening everybody. Welcome to Improve Your English with Bhimaramu Doubts and Clarifications video number 4. మళ్ళీ చాలామంది టీచర్స్, స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, ఇంగ్లీష్ ఎంతూజియాస్ట్స్ అడిగిన డౌట్స్ని క్లారిఫై చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా మిస్ అయి ఉంటే అవి కూడా చూడండి. అక్కడ కూడా ఎలాంటి బుక్స్లో ఎలాంటి వీడియోస్లో చేయని టాస్క్ మేము చేస్తున్నాం. మళ్ళీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతుంది అంటే ఎలాంటి డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇవ్వబోతున్నామో చూద్దాం. వాట్ ఆర్ బైనామియల్స్, గివ్ ఎగ్జాంపుల్స్. బైనామియల్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటున్నారు. మీకు కూడా తెలిసిండొచ్చు, కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ప్రతి దాని గురించి. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ కంప్లీట్గా లర్న్ చేయండి. గివ్ డిఫరెంట్ వేస్ టు విష్ సమ్వన్ బర్త్డే ఆన్ బర్త్డే అంటే బర్త్డే రోజున ఒకరికి మనం విషెస్ చెప్తుంటాం కదా, డిఫరెంట్ వేస్ చెప్పండి అని అంటున్నారు. అండ్ నాకు ఇప్పుడు సమయం లేదు, తర్వాత తిందాం. ఓకే, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ బట్ దే డిడ్ నాట్ టేక్ మీ, ఇలా అనొచ్చా? ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అన్ ఇండిపెండెంట్ హౌస్, ఇలా అనొచ్చా? హీ వాజ్ అవార్డెడ్ ద భారత్ రత్న అండ్ పద్మభూషణ్, ఈజ్ ఇట్ కరెక్ట్? మళ్ళీ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, అవి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం ఈ 6 డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం అండ్ ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. డోంట్ మిస్ ఎనీథింగ్. అండ్ ఆ క్లారిఫికేషన్స్ ముందు ఒక్కసారి చూడండి. మావి ప్రజెంట్గా 3 ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అందరికీ మేము క్లాసెస్ తీసుకుంటాము. ఇది ఆఫ్లైన్ అండి, స్కూల్స్కి విజిట్ చేసి తీసుకుంటాము. అండ్ మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఇవి ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ మీద మేము క్లాస్ తీసుకుంటాం, లైవ్ క్లాస్. అది మీరు బుక్ చేసుకోవచ్చు. టైమింగ్స్ అంతా కూడా డే టైమింగ్స్. వీటన్నిటి 3 ప్రోగ్రామ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి. బ్యాక్ టు దిస్ వీడియో. అవండి మా కరెంట్ 3 ప్రోగ్రామ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. అండ్ మళ్ళీ డౌట్ నెంబర్ 1, బైనామియల్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగారు. ఓకే రైట్, మీకు కూడా బహుశా తెలిసిండొచ్చు. చూడండి, చెట్టు, పువ్వు, అమ్మ, నాన్న, ఇలాంటివి మనకు తెలుగులో ఉన్నాయి. వీటిని ఏమంటాము? జంట పదాలు. వాటిని ఇంగ్లీష్లో అంటే జంట పదాలనే ఇంగ్లీష్లో బైనామియల్స్ అంటారు. అదండి. సో బైనామియల్స్ అంటే ఏమీ లేదు, వీటిని బైనామియల్ పేర్స్ అని కూడా అంటాం. సో బైనామియల్ పేర్స్. ఈ బైనామియల్ పేర్స్ అంటే ఏంటంటే 2 వర్డ్స్ ఉంటాయండి. ఈ 2 వర్డ్స్ని కలపడం. ఎలా కలుపుతామంటే అండ్తో కలుపుతాము, లేదంటే ఓఆర్ఆర్తో కలుపుతాము. 2 వర్డ్స్ని మనం అండ్ లేదా ఓఆర్ఆర్తో కలిపిన దాన్నే మనం బైనామియల్ పేర్స్ అంటాం. వీటినే మనం ఇంగ్లీష్లో జంట పదాలు అంటాం. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అడిగారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్తో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, తర్వాత మనం ఓఆర్ఆర్తో చూద్దాం. ప్రోస్ అండ్ కాన్స్, ఇది మీరు వినిండొచ్చు. ప్రోస్ అండ్ కాన్స్. చూడండి, ఇక్కడ ప్రోస్ ఒక వర్డ్, కాన్స్ ఇంకొక వర్డ్. ఈ 2 వర్డ్స్ని అండ్తో మనం జాయిన్ చేశాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫిక్స్డ్గా ఉంటుందండి వీటి ఆర్డర్. ఫస్ట్ కాన్స్, తర్వాత ప్రోస్ తీసుకోవడానికి రాదు. ఆర్డర్ ఎలా ఉందో అలానే మనం ఫాలోఅప్ చేసుకోవాలి స్ట్రిక్ట్గా. ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి, దాని మీనింగ్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, లాభాలు మరియు నష్టాలు. ఇంకొకటి చూద్దాం, సిక్ అండ్ టైర్డ్. చూడండి, ఇలాంటి బైనామియల్ పేర్స్ లర్న్ చేస్తే మన ఇంగ్లీష్ కూడా చాలా ఇంప్రెసివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. గ్రామర్ అని గ్రామర్ని పట్టుకుంటారు. గ్రామర్ కన్నా మిన్నండి ఇవి కూడా మన కాన్వర్జేషన్స్లో ఉపయోగించాలంటే మనం తెలుసుకోవాలి. సిక్ అండ్ టైర్డ్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్నాయిడ్, కాక మీద ఉంటారు చూడండి, గర్రం కోపంతో. అలాంటప్పుడు సిక్ అండ్ టైర్డ్ అన్నది వాడుతూ ఉంటామండి మనం.
సో ఎవరైనా బాగా గరంగా ఉన్నారనుకోండి కోపం మీద, అప్పుడు ఓ ద బాస్ ఈజ్ సిక్ అండ్ టైర్డ్, డోంట్ స్పీక్ టు హిమ్ అబౌట్ యువర్ ఎన్హాన్స్మెంట్ నౌ అని ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి చూద్దాం మనం, షార్ట్ అండ్ స్వీట్. చాలా మంచిదండి ఇది, ఇలాంటివి యూస్ చేయండి మీరు. షార్ట్ అండ్ స్వీట్ అంటే బ్రీఫ్గా పాయింట్ నాంచకుండా ఏమేం కావాలో ఆ కీ పాయింట్స్ చెప్పడం అండి. కొంతమంది మైక్ పట్టుకుంటే ఇంకా స్పీచెస్ ఇస్తారు, ఇంకా వదలరు. అలాంటి స్పీచెస్ని ఎవరు కూడా లైక్ చేయరు. సో స్పీచ్ ఎలా ఉండాలి, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, బ్రీఫ్గా ఏం చెప్పాలో అవే చెప్పాలి, అనవసరమైన ఇర్రెలవెంట్ పాయింట్స్ మనం యాడ్ చేసుకోకూడదు. వెల్, అండ్ ఇంకొకటి చూద్దాం, బ్యాక్ అండ్ ఫోర్త్. ఇది కూడా ఒక బైనామియల్ పేర్ అండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే మూవింగ్ రిపీటెడ్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ముందుకి వెనుకకి ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అయ్యేదాన్ని మనం బ్యాక్ అండ్ ఫోర్త్. అప్ అండ్ డౌన్ అని అంటుంటాం చూడండి, బస్సు అప్ అండ్ డౌన్ పోతుంది అని, అదే బ్యాక్ అండ్ ఫోర్త్ అంటుంటాం జనరల్గా దాన్ని. అండ్ ఇంకొకటి చూద్దామండి, ఇది కూడా చాలా మంచిది, వేర్ అండ్ టైర్ అంటే డ్యామేజ్ చేయడం అన్నమాట. రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అది డ్యామేజ్ అయిపోతుంది. కొంతమంది వేసిన బట్టలు వేసుకుంటూ వేసినవి 2-3 రోజులు వేస్తారు, మళ్ళీ ఓ రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తారు. అలా వేస్తే తొందరగా ఆ షర్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది కదండి. అలాంటి సందర్భంలో మనం వేర్ అండ్ టైర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ లెట్ us see this, సేఫ్ అండ్ సౌండ్. ఇవన్నీ బైనామియల్ పేర్స్ అండి, మీరు నేర్చుకోండి, చాలా మంచిది. సేఫ్ అండ్ సౌండ్ అంటే మంచి కండిషన్లో ఉన్నాం అంటే ఆరోగ్యవంతంగా ఉన్నాము అని మనం చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఆమ్ సేఫ్ అండ్ సౌండ్ అంటామండి. ఇన్ గుడ్ హెల్త్, ఇన్ గుడ్ కండిషన్ అని చెప్పడం. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే, గివ్ ఆర్ టేక్, ఇవ్వడము మరియు తీసుకోవడం. నెక్స్ట్ ఇది చూద్దామండి, హస్ల్ అండ్ బస్సుల్ అంటే గందరగోళం అండి. ఇంకా క్లాస్లో టీచర్ లేకపోతే ఉంటే చూడండి సామిరంగా, అదే అండి హస్ల్ అండ్ బస్సుల్. వెల్, మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్. సో జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని అంటుంటారు కదా, ఏంటిది అప్స్ అండ్ డౌన్స్ అంటే, వెల్, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్, గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అండి. దాన్నే మనం అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పేసి వింటూ ఉంటాం. దేర్ ఆర్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ అవర్ లైవ్స్ అని. అండ్ సూనర్ ఆర్ లేటర్ కూడా ఒక మంచి బైనామియల్ పేర్ అండి. ఈ బైనామియల్ పేర్ మీనింగ్ ఏంటి అంటే, ఓకే ఫైన్, ఫ్యూచర్లో ఒక పని జరుగుతుంది అని. ఆ ఫ్యూచర్లో అన్నది కూడా ఏంటి అంటే అన్స్పెసిఫైడ్ టైం, ఖచ్చితమైన సమయం అన్నది చేయము, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదండి. వెల్, ఇక్కడ చూడండి, మనం లర్న్ చేసిన బైనామియల్ పేర్స్, ప్రోస్ అండ్ కాన్స్, సిక్ అండ్ టైర్డ్, షార్ట్ అండ్ స్వీట్, బ్యాక్ అండ్ ఫోర్త్, వేర్ అండ్ టైర్, సేఫ్ అండ్ సౌండ్, గివ్ ఆర్ టేక్, హస్ల్ అండ్ బస్సుల్, అప్స్ అండ్ డౌన్స్, సూనర్ ఆర్ లేటర్ అండి. ఇవి యూస్ చేయండి ప్లీజ్, మా రిక్వెస్ట్ అండి. సూపర్గా మారబోతుంది మీ ఇంగ్లీష్ ఇవి యూస్ చేస్తే. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10 డిస్కస్ చేసుకున్నాం కదా. వెల్, మళ్ళీ బైనామియల్ పేర్స్ ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా మనకి అప్స్ అండ్ డౌన్స్, ఇక్కడి వరకు అండ్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ మనం సూనర్ ఆర్ లేటర్ అంటే ఓఆర్ఆర్తో జాయిన్ అయ్యే బైనామియల్ పేర్స్ని చూడబోతున్నాం. ఎక్కడ చూసినా సరే మనకి జనరల్గా అండ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బైనామియల్ పేర్స్. ఎస్ అండి, అవి కామన్గా ఎక్కువగా యూస్ చేస్తాం. అండ్ ఆర్తో కూడా బైనామియల్ పేర్స్ ఉంటాయి, కానీ అండ్తో కంపేర్ చేసుకుంటే ఇవి కాస్త తక్కువగా ఉంటాయి. ఇదేంటో చూద్దాం. ఆల్రెడీ సూనర్ ఆర్ లేటర్ చూసాం కదా. ఇక్కడ ఏంటి అంటే మేక్ ఆర్ బ్రేక్, ఓఆర్ఆర్ వచ్చింది చూడండి. మేక్ ఒక వర్డ్, బ్రేక్ ఇంకొక వర్డ్, ఈ 2 వర్డ్స్ని ఓఆర్ఆర్తో కంబైన్ చేసాం. దీన్నే బైనామియల్ పేర్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో జంట పదాలు. ఇంతకుముందు మనం అదే డిస్కస్ చేసుకుంది. వెల్, ఏంటి అంటే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అండి. మేక్ ఆర్ బ్రేక్,
డూ దిస్ వర్క్, ఈ పని చేయండి వితౌట్ వరింగ్ అబౌట్ ద రిజల్ట్. ఓకే, రిజల్ట్ మళ్ళీ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ప్రయత్నం చేయడంలో మాత్రం విఫలం కాకూడదు కదా. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. సో టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అంటే ఇంకేంటంటే ఫైనల్ డిస్కషన్లో ఇంకా ఫైనల్ ఆఫర్ అండి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్న చెప్తూ ఉంటాం. సింక్ ఆర్ స్విమ్. సింక్ అంటే మునిగిపోవడం, స్విమ్ అంటే ఈదడం. మళ్ళీ ఇక్కడ ఏంటి మీనింగ్ అంటే రెండు సపరేట్గా తీసుకోకూడదండి, కంప్లీట్గా మనం తీసుకోవాలి దీని మీనింగ్. సక్సీడ్ ఆర్ ఫెయిల్యూర్. ఓకే, ఎవరి సహాయం లేకుండా నీవు సక్సెస్ అన్నా సాధించు, లేదంటే ఫెయిల్యూర్ అన్నా సాధించు అని చెప్పడం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, మోర్ ఆర్ లెస్. మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఏంటి అంటే రఫ్లీ, అప్రాక్సిమేట్లీ. నీతో ఎంత అమౌంట్ ఉంది అంటే మోర్ ఆర్ లెస్ 1000 రూపీస్ అంటే దాదాపుగా అన్న మీనింగ్ వస్తుంది అనమాట, అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఇది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ రోజుల్లో, ఇది చాలా మంది యూస్ చేస్తున్నారు. నవ్ ఆర్ నెవర్. నవ్ ఆర్ నెవర్ అంటే ఇంకా అర్జెంట్ అండి, మంచి ఆపర్చునిటీని కోల్పోవద్దు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పోస్టర్స్లో కానీ మనం ఈ కోర్సెస్లో ఉన్నప్పుడు నవ్ ఆర్ నెవర్ అంటే చాలా మంచి అవకాశం, ఈ అవకాశాన్ని కోల్పోవద్దు, వెంబడే అర్జెంటుగా గ్రాప్ చేసుకో అన్న మీనింగ్ వస్తుంది. విన్ ఆర్ లూజ్. విన్ ఆర్ లూజ్ అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఓకే రైట్ అంటే ఏంటిది, ఒక పోటీ యొక్క ఫలితం, ద రిజల్ట్ ఆఫ్ ఏ కాంపిటీషన్. నెక్స్ట్ రైట్ ఆర్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్ అంటే కరెక్షన్ అండి. ఓకే, స్పీక్ ఇంగ్లీష్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అంటే తప్పులున్నా సరి చేసుకుంటూ మాట్లాడండి అన్నదే అక్కడ రైట్ ఆర్ రాంగ్ అన్నదానికి మీనింగ్ అండి. దిస్ ఆర్ దట్. దిస్ ఆర్ దట్ అంటే రెండు ఆప్షన్స్ మధ్యలో చాయిస్ ఇవ్వడం అండి, అదే దిస్ ఆర్ దట్ అవుతుంది. హియర్ ఆర్ దేర్. హియర్ ఆర్ దేర్ అంటే రెండు డిఫరెంట్ లొకేషన్స్ని తెలియజేయడం. ఇదండి ఆర్తో వీటిని మనం స్ట్రిక్ట్గా ఇదే ఆర్డర్తో వాడాలి. ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ చేయకూడదు, సెకండ్ వర్డ్ ఫస్ట్ వర్డ్ చేయకూడదు. అంటే లేటర్ ఆర్ సూనర్ అనకూడదు, సూనర్ ఆర్ లేటర్ అని మనం యూస్ చేయాలి. సో ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ లాంగ్వేజ్ ఇలాంటి బైనామియల్స్ తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ హ్యాపీ బర్త్డే అనగానే ఎంతోమంది మనం వాట్సాప్లో చూస్తుంటాం, ఫేస్బుక్ చూస్తుంటాం, మీ ఫ్యామిలీ గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ ఉంటే వీక్లీ ఒకరిది ఉంటుంది. మళ్ళీ మనం డిఫరెంట్గా బర్త్డే విషెస్ తెలియజేయాలని అనుకుంటూ ఉంటాం. కొత్తగా హ్యాపీ బర్త్డే మామ, హ్యాపీ బర్త్డే మదర్, హ్యాపీ బర్త్డే డియర్ అని అనకుండా డిఫరెంట్ వేస్లో బర్త్డే విషెస్ని తెలియజేయాలి అని అనుకుంటారు కదా. మళ్ళీ ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ వేస్ ఇచ్చాము బర్త్డే విషెస్ తెలియజేయడం ఎలా అన్నది ఒకసారి జాగ్రత్తగా వినండి. 1 by 1 చెప్తాను చూడండి. సింపుల్గా హ్యాపీ బర్త్డే అంటాం, లేదంటే విషింగ్ యూ ఏ డే ఫిల్డ్ విత్ లవ్ అండ్ లాఫ్టర్ ఇదండి. లేదంటే హోప్ యూ హ్యావ్ అన్ అమేజింగ్ బర్త్డే. ఇంకా మంచి కావాలంటే హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ బర్త్డే సెలబ్రేషన్. అండ్ ఇంకొకటి కూడా చూద్దాం, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ యువర్ స్పెషల్ డే. May your birthday be as wonderful as you are. Hope your day is full of surprises and happiness. Wishing you lots of love and joy on your birthday. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పొందపరుస్తాము, అక్కడ గ్యాదర్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే టు సమ్వన్ స్పెషల్. Hope you have a relaxing and enjoyable birthday. Wishing you a year full of blessings and success. Have the best birthday ever. Hope you enjoy every moment of your special day. May all your dreams come true this year. Have a fabulous birthday.
సెండింగ్ వార్మ్ విషెస్ ఫర్ ఎ ఫ్యాంటాస్టిక్ బర్త్డే. ఇలా అండి, హ్యావ్ ఎ మ్యాజికల్ బర్త్డే, హ్యావ్ ఎ ట్రూలీ అన్ఫర్గెటబుల్ బర్త్డే. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాము, అక్కడ మీరు గ్యాదర్ చేసుకోండి. వెల్, నంబర్ 3, వెల్కమ్ టు డౌట్ నంబర్ 3. ట్రాన్స్లేట్ ద తెలుగు సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే ఫైన్. ఒక స్టూడెంట్ అడిగారండి, మళ్ళీ ఆ స్టూడెంట్ అడిగిన డౌట్ ఇది. నాకు ఇప్పుడు సమయం లేదు, తర్వాత తిందాం. ఓకే, చూద్దాం మళ్ళీ ఈ డౌట్ని ఎలా క్లారిఫై చేయాలి. మళ్ళీ మీరేమనుకుంటున్నారండి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి దీన్ని? నాకు ఇప్పుడు సమయం లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ నౌ. ఇక్కడ ద వాడాలండి కంపల్సరీగా, ఎందుకు అంటే నవ్ అంటున్నాం కాబట్టి. ద టైమ్ చూడండి, ఫర్ మీ టైమ్ ఈజ్ నాట్ దేర్. ఇట్లాంటి ఇంగ్లీష్ని ఇంకా బై చెప్పండి. స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడాలి, స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేయాలి మనం. ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ నౌ అనాలి, టైమ్ ఈజ్ నాట్ దేర్ ఇట్లాంటివి అనొద్దండి. తర్వాత తిందాం అంటే లెట్స్ ఈట్ లేటర్. మీరు అనుకున్నది కూడా ఇదేనా? ఎస్ అండి. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఇలా ట్రాన్స్లేట్ చేస్తాం. మొత్తం 2 సెంటెన్సెస్ చూద్దాం. నాకు ఇప్పుడు సమయం లేదు, తర్వాత తిందామంటే ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ నౌ, లెట్స్ ఈట్ లేటర్. సో అన్న వర్డ్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి, అక్కడ ఉన్న 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి. నంబర్ 4 ప్లీజ్. ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ బట్ దే డిడ్ంట్ టేక్ మీ? ఓకే, నేను జాబ్కి అప్లై చేశాను కానీ వాళ్ళు నన్ను తీసుకోలేదు. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో కరెక్టా కాదా? మీరేమనుకుంటున్నారు చూడండి. వాట్ వుడ్ యూ సే? మీ ఒపీనియన్ ఏంటి? ఎస్, చూడండి ఇక్కడ గ్రామాటికల్ ఎర్రర్స్ అయితే ఈ సెంటెన్స్లో లేవు, కానీ స్టాండర్డ్ ఇంగ్లీష్లో ఇలా యూస్ చేయడం అవాయిడ్ చేయాలి. ఎస్ అంటే ఇలాంటి చూడండి, రైటా రాంగా కాదండి, మన ఇంగ్లీష్ న్యాచురల్గా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ సెంటెన్స్ని మనం ఇంకా బెటర్గా రాయాలి అంటే ఎలానో చూద్దాం. ఫైన్. ఇక్కడ ఈ సెంటెన్స్లో చూడండి, దే అన్నది అవాయిడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎస్, వెల్, ఎలా మనం ఈ సెంటెన్స్ని డిఫరెంట్ వేస్లో కరెక్ట్గా ఇంకా బెటర్గా రాయాలి అంటే ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ ఇలా తీసుకుంటాం. ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ బట్ ఐ డిడ్ంట్ గెట్ ఇట్. ఇది మనందరికీ తెలిసిందే. ఎస్, దే లేదు చూడండి, ఈ సెంటెన్స్లో దే లేకపోవడమే బెటర్. వెల్, మళ్ళీ దీన్ని ఇంకో వేలో కూడా చూద్దామండి. చాలా డిఫరెంట్ వేస్లో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ బట్ ఐ వాజ్ నాట్ హైయర్డ్. హైయర్డ్ అంటే జాబ్లో తీసుకుంటే హైయర్ అంటామండి. అండ్ చూద్దాం మళ్ళీ, ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ బట్ వాజ్ రిజెక్టెడ్. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా చూద్దాం. ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ బట్ ఐ డిడ్ నాట్ గెట్ పాస్ట్ ద ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూలో మనం సక్సెస్ సాధించలేము అని చెప్పడం. ఈ 4 ఎక్స్ప్రెస్ సెంటెన్సెస్లో మీకు బాగా నచ్చిన సెంటెన్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇదండి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం. నేను జాబ్కి అప్లై చేశాను కానీ వాళ్ళు అంటే జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు అనమాట ఇంటర్వ్యూలో. వెల్, మళ్ళీ ఇంకా 2 ఉన్నాయండి. ఈ 2 డౌట్స్ని కూడా ఇప్పుడు చూసేద్దాం మనం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అన్ ఇండిపెండెంట్ హౌస్. ఇలా అనవచ్చా? చూడండి, ఇక్కడ 100కి 100% ఇలా అనలేమి, ఇది రాంగ్ అండి. దీంట్లో ఏది రాంగ్ ఉంది, దాన్ని ఎలా మనం కరెక్ట్ చేయాలి అన్నది చూద్దాం. వెల్, హియర్ వి గో. ఇక్కడ మనకి చూడండి, ఫోకస్ ఆన్ దీస్ పార్ట్స్. గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని మీరు ఫోకస్ పెట్టండి. చూడండి, మనకి ఇఫ్ ఉన్న పార్ట్లో ఇఫ్ నుంచి యూ వరకు ఇఫ్ ఉన్న పార్ట్ అనుకుందాం. ఐ నుంచి ఇక్కడ వరకు ఇఫ్ లేని పార్ట్. దీన్నే గ్రామర్లో ఇఫ్ అన్న పార్ట్ని
డిపెండెంట్ క్లాజ్ అంటాము, ఇఫ్ లేని పార్ట్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. సో ఇక్కడ వర్ వచ్చింది కాబట్టి ఇక్కడ వుడ్ హ్యావ్ రాదు. సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారంగా వుడ్ హ్యావ్ V3 రాకుండా వుడ్ కన్స్ట్రక్ట్ అన్నది రావాలి. కన్స్ట్రక్ట్ ఇది కరెక్ట్ అండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ కన్స్ట్రక్ట్ అన్ ఇండిపెండెంట్ హౌస్ అంటే ఒకవేళ నువ్వే నేనవుతే నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటాను అని చెప్పడం. ఇది కేవలం కల్పితం మాత్రమే, నిజం కానే కాదు. దీన్ని మనం సబ్జెక్టివ్ మూడ్ అంటాం. సబ్జెక్టివ్ మూడ్ అంటే ఇమాజినేషన్ మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకి స్ట్రక్చర్ అన్నది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, జనరల్గా అయి తర్వాత వాజ్ వస్తుంది, కానీ ఇది స్పెషల్ కేస్ అండి. సబ్జెక్టివ్ మూడ్ ఒకవేళ నువ్వే నేనైతే అన్నప్పుడు ఇఫ్ ఐ వర్ యూ, ఒకవేళ నేనే చెట్టు అవుతే ఇఫ్ ఐ వర్ ఏ ట్రీ, ఒకవేళ నేనే నదినవుతే ఇఫ్ ఐ వర్ ఏ రివర్, ఇలా అండి. మళ్ళీ నంబర్ 6 లాస్ట్ వన్. He was awarded the Bharat Ratna and Padma Vibhushan. Is it correct? మీరేమనుకుంటున్నారండి? ఈ సెంటెన్స్ గ్రామాటికలీ కరెక్ట్ అనుకుంటున్నారా? వెల్, మళ్ళీ చూద్దాం వాట్ ఈస్ వాట్ అన్నది. ఇక చూడండి, 100కి 100% రాంగ్ అండి. సెంటెన్స్ గ్రామాటికలీ రాంగ్. ఎందుకు రాంగ్, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలన్నది చూద్దాం. మీరు ఫోకస్ పెట్టాల్సిందంతా కూడా ఈ గ్రీన్ కలర్లో ఉన్న వర్డ్స్ మీద. చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటి? భారతరత్న, పద్మ విభూషణ్. ఇవి అవార్డ్స్ నేమ్స్ కదా. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అతడికి? 2 అవార్డ్స్. ఏంటివి? భారతరత్న, పద్మ విభూషణ్. అండ్ ఇప్పుడండి మనం పాయింట్కి వచ్చేస్తున్నాం. కమింగ్ టు ద పాయింట్. ద ఎన్నిసార్లు ఇచ్చారు చూడండి సెంటెన్స్లో? ఒకటేసారా రెండోసార్లా? ఒకటేసారి ఇచ్చారు, అందుకోసమే రాంగ్. ఒకటేసారి ఇస్తే ఏమైపోతుందంటే ఈ భారత రత్న అండ్ పద్మ విభూషణ్ అన్నది ఒకటే అవార్డు నేమ్ అని అయిపోతుంది. ఈ 2 డిఫరెంట్ అవార్డ్స్ కాబట్టి ఆ రెండింటికి మనం ద వాడాలి. ఇప్పుడు కరెక్ట్ అండి. సో దిస్ ఇస్ ద రైట్ వన్. భారత రత్న ముందు ద వాడాలి, పద్మ విభూషణ్ ముందు కూడా ద వాడాలి. అలా 2 అవార్డ్స్ వచ్చాయి కాబట్టి ఒక్కొక్క అవార్డు ముందు సపరేట్గా ద వాడుకోవాలి. ఒకవేళ అలా వాడకుండా ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, డన్. ఏమైపోతుంది? భారత రత్న అండ్ పద్మ విభూషణ్ ఒకటే అవార్డు అని అయిపోతుంది. ఒకటే అవార్డు కాదు కదా, 2 కాబట్టి రైట్ యూస్ చేసుకోవాలండి ఈ విధంగా. వెల్, మళ్ళీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటికి కంపల్సరీగా మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. మళ్ళీ అప్కమింగ్ వీడియోలో మనం ట్రాన్స్క్రిప్షన్ సింబల్స్, చూడండి, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలంటే ట్రాన్స్క్రిప్షన్ సింబల్స్ తెలుసుకోవాలి. ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలా అని వాళ్ళనే తెలుసుకోవాలని ఏం లేదు, అందరూ తెలుసుకోవడం ఇంకా మంచిది. అండ్ మా 3 ప్రోగ్రామ్స్ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. వీటి గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ మా నెంబర్ ఉంది. వెల్, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డౌట్స్ అండ్ వాటి క్లారిఫికేషన్స్తో కలుసుకోబోతున్నాం మనం. టిల్ దెన్, బై బై, థ్యాంక్ యూ.